గుత్తా సుఖేందర్ రెడ్డి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు. సడన్ గా టీఆర్ఎస్ వైపు చూసి కాంగ్రెస్ కు పెద్ద ఝలకిచ్చిన ఆయన టీఆర్ఎస్ నేతలకు కూడా అర్థం కాకుండా తయారవుతున్నారు. టీఆర్ఎస్ లో చేరిన అందరూ గులాబీ కండువా కప్పుకొని చేరిన వారే. అయితే గుత్తా మాత్రం తన రూటే సెపరేట్ అన్నట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటం పెద్ద కలకలమే రేపింది ఆ పార్టీలో. ఢిల్లీ పెద్దలు కూడా అక్కడి నుంచి స్పందించేసి ఫైర్ అయిపోయారు ఆయన మీద. అవేవీ పట్టించుకోకుండా అందరిలాగానే అభివృద్ధి మంత్రం పఠిస్తూ టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ. చెప్పినట్లే కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోదులతో కలిసి బృందంగా వచ్చి కేసీఆర్ సమక్షంలో చేరిక తతంగం కానిచ్చేశారు. మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వివేక్ గారు మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, నరసింహరావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి రత్నాకరరావు గారి కృష్ణారావు గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, అదేవిధంగా దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు గుత్తాతో కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, రవీంద్రలకు గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గులాబీ బాస్. అలాగే వివేక్ గులాబీ కండువ కప్పుకున్నారు. వినోద్ కూడా గులాబీ కండువ కప్పించుకున్నారు. అయితే అందరిలా గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం గులాబీ కండువ వేయించుకోలేదు. కేసీఆర్ కండువ కప్పడానికి ప్రయత్నించబోతే సున్నితంగా వారించారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ గులాబీ కండువాలు వేయించుకున్నవారే. గుత్తా మాత్రం నా రూటే సపరేట్ అన్నట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా వ్యవహరించడం వెనక చాలా లెక్కలే వినిపిస్తున్నాయి. అనర్హత వేట నుంచి తప్పించుకోవడానికే ఆయన కండువా వేయించుకోలేదంటున్నారు. కాంగ్రెస్ గుత్తాపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి దానిపై విచారణ దాకా వస్తే ఇరుక్కోకూడదనే పింక్ టవల్ కి నో చెప్పారంట గుత్తా. సీఎం చేతులతో గులాబీ కండువా కప్పించుకుంటే అదే ఎవిడెన్స్ గా తనపై వేటు పడుతుందని ఆయన జాగ్రత్త పడ్డారంట. అంతేనా? ఈ సందర్భంగా మీడియా ముందు మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించలేదు. టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు మాత్రమే ప్రకటించి మరో ట్విస్ట్ ఇచ్చారు. కేసీఆర్ తో సంప్రదింపులప్పుడు ఎంపీ పదవికి రిజైన్ చేసి వస్తానని ఘనంగా చెప్పుకున్నారు ఆయన. అయితే గులాబీ బాస్ అప్పుడే రాజీనామా వద్దనడంతో ఎంపీగానే కారెక్కేశారు. రాజీనామాకు రెడీ అని ధైర్యంగా చెప్పిన గుత్తా ఇప్పుడు ఈ ట్విస్ట్లు ఇవ్వటం ఎందుకో ఆయనకే తెలియాలి.